అధికారం చేతిలో ఉందని అహంకారంతో ఊగిపోతే, కాకి డ్రెస్ ఉంది కదా అని సామాన్యుల ప్రాణాలను లాఠీలతో చిదిమేస్తే చట్టం మౌనంగా ఉండదు. జైలు గోడల మధ్య వారు చిందించిన అమాయకుల రక్తం ఈరోజు వారికి ఉరితాడుగా మారింది. తమిళనాడు సాతాకులం హత్యాకాండలో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష. ఇది కేవలం ఒక తీర్పు కాదు, వ్యవస్థ చేసిన గాయానికి కాలం చెప్పిన జవాబు. 2020 జూన్ రాత్రి దేశమంతా లాక్డౌన్ కబంధ హస్తాల్లో ఉంటే సాతాకులం పోలీస్ స్టేషన్ ఒక నరక కూపంగా మారింది. జయరాజ్ బెనిక్స్ చేసిన నేరం ఏంటి? తమ బతుకు తెరువు కోసం షాపుకు ఒక 10 నిమిషాలు అదనంగా తెరిచి ఉంచడమేనా? ఆ చిన్న కారణానికి తండ్రి కొడుకులను స్టేషన్ గదుల్లో బంధించి తలుపులేసి మృగాల్లో వేటాడారు. రాత్రంతా లాఠీలతో విచక్షణ రహితంగా బాదారు. బట్టలు విప్పదీసి ప్రైవేట్ భాగాల్లో లాఠీలు దుర్చి అమానుషంగా హింసించారు. ఆ స్టేషన్ గోడల నిండా వారి రక్తం చిమ్మింది. మరుసటి రోజు వారి రక్తంతో తడిసిన 6 లుంగీలు మార్చాల్సి వచ్చిందంటే ఆ హింస ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోండి. రక్తం కారుతున్నా, ప్రాణాలు పోతున్నా కనికరం లేని ఆ కాకి రాక్షసులు సాక్ష్యాలను చెరిపేయడానికి బాధితులతోటే రక్తాన్ని తుడిపించారు. వ్యవస్థలో ఎంత చీకటి ఉన్నా ఎక్కడో చోట వెలుగురేఖ కనిపిస్తుంది. అదే పోలీస్ స్టేషన్ లో పనిచేసే మహిళా కానిస్టేబుల్ రేవతి. తన తోటి ఉద్యోగుల క్రూరత్వాన్ని కల్లారా చూసి ప్రాణాలకు తెగించి మెజిస్ట్రేట్ ముందు సాక్ష్యం చెప్పింది. ఆమె ఇచ్చిన ధైర్యమే ఈ కేసును మలుపు తిప్పింది. జయరాజ్ భార్య సెల్వారాణి, ఆమె కుమార్తెలు పోలీస్ కేసులను తొక్కేయాలని చూసినా, సాక్ష్యాలను తారుమారు చేసినా ప్రజలను ఏకం చేసి వీధుల్లోకి తెచ్చారు. ఫోరెన్సిక్ రిపోర్ట్లు, డిఎన్ఏ పరీక్షలు ఆ గోడల సందులో దాగిన రక్తం జయరాజ్ బెనిక్స్ దే అని తేల్చి చెప్పాయి. 6 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత మదురై కోర్టు 9 మంది పోలీసులకు ఉరిశిక్ష విధిస్తూ చరిత్ర సృష్టించింది. మిత్రులారా, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన వారికి ఈ తీర్పు ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి వ్యక్తికి గౌరవంగా బ్రతికే హక్కు ఉంది. లాకప్ డెత్స్ అనేవి వ్యవస్థ చేస్తున్న హత్యలు. ఈ రోజు ఆ 9 మందికి పడిన ఉరిశిక్ష రేపు ఏ అధికారికైనా సామాన్యుడిపై చేయెత్తాలంటే వణికేలా ఉండాలి. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ పోరాడితే దక్కకుండా పోదు. ఆ కుటుంబం చూపిన ధైర్యం మనందరికీ స్ఫూర్తి. పోలీసులంటే రక్షకులా లేక భక్షకులా? వ్యవస్థ మారాలా లేక మనుషులు మారాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.